హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను. సో కాకరకాయ ముక్కలు అయితే సన్నగా తరిగేసి పెట్టుకున్నాను, ఉప్పులో పిండేసి. కారంలోకి ఇదిగో చూడండి, పల్లీలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర అన్నీ మిక్సీ పట్టుకోవాలి. అలాగే కారం, కొబ్బరి, చిన్నులపాయలు వేసి, అలాగే కరివేపాకు. సో అదిగోండి, ఫ్రై ఆనియన్స్ అయితే వేపేస్తున్నాను. సో ఫ్రై ఆనియన్స్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదా ఆప్షనల్ అది. సో కాకరకాయలు అయితే వేసేసి వేపుతున్నానండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కారం ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది. ఎందుకంటే వాటర్లో ఏమీ ఉండదు కాబట్టి, మనం ఉప్పు వేసి బాగా గట్టిగా అంతా పిండేస్తాం కాబట్టి చేదు ఉండదు కదా. సో చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇలా అయితే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చూడండి, వేగని బాగా ఎర్రగా వేపుకున్నాం కదా. సో సరిపోతున్నాయి, తీసేసి మళ్ళీ ఇంకొకసారి అయితే వేసుకుందాము కొంచెం ముక్కలు. ఈ కారం ఇవన్నీ గ్రైండ్ చేసేసి మనం పక్కన పెట్టేసుకొని, పప్పుల పొడి కూడా వేసుకుంటున్నాం కదా. పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు, అలాగే జీలకర్ర. సో అన్నీ వేస్తున్నాం కదా, అవన్నీ కూడా బాగా వేపేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. పక్కన పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను. సో చూడండి, కాకరకాయలు ఇంకొకసారి అయితే మళ్ళీ వేపేసుకుంటున్నాము. ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే గరిపోతుందండి, వేగదు. అందుకని నేను 2 సార్లుగా వేపుకున్నాను. సో ఇప్పుడైతే వేపేసాను. చూడండి, పోపు అయితే పెట్టేసుకుందాం. పోపులోకి పోపు దినుసులు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ, అలాగే మిరపకాయలు కూడా వేసి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేగనిచ్చి, వెంటనే కాకరాయ ముక్కలు అయితే ఆ పోపులో వేసేసుకుని ఒకసారి కలిపెట్టేసుకుందామండి. కలిపెట్టేసుకొని మనం ఇందాక పౌడర్లు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లు అయితే వేసేసుకోవచ్చు కారం వేసేసి. సో ఇలా అయితే అసలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడండి, అసలు భలే కలర్ మాత్రం బాగా క్రిస్పీగా ఉన్నాయి ముక్కలు. అలా ఎర్రగా వేపేసి ఇప్పుడు మనం ఫ్రై ఆనియన్స్ ఇందాక వేపేసి పక్కన పెట్టాను కదా. సో ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకున్నాను. చూడండి, అవి కూడా ఒకసారి మనం కలిపేసుకుందాము. సో కలిపేసిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ కొంచెం అట్లా మగ్గనిద్దామండి. మగ్గనిచ్చేసి చూడండి, కారం అయితే వేస్తున్నాను. సో కారం ఏంటంటే మన స్పైసీ తగ్గట్టు వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, అలాగే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. సో మనం తినేదాన్ని బట్టి కారం వేసుకుందామండి. చూడండి, ఒకసారి కలిపేసుకున్న కారం అంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుని, ఈ ఇందాక ఏదైతే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుల పొళ్ళు ఉన్నాయి కదా, సో ఆ పప్పుల పొళ్ళు కూడా వేసుకుందాం మనకి సరిపడా. సో ఇలా వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ కారం అనిపించదు, బాగుంటుంది టేస్టీగా అనేసి. అత్తయ్య గారు ఎప్పుడు కాకరకాయ కారం చేస్తున్న మ్యాక్సిమం ఇలానే చేస్తారు, చాలా బాగా చేస్తారు ఇలా మాత్రం అత్తయ్య గారు అయితే. సో దానికి తోడు కొంచెం కరివేపాకు మనం ఫ్రై చేసేసుకొని, డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుని దీని మీద గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. కొంచెం ఉప్పు అయితే సరిపోలేదు, మేమైతే ఉప్పు వేసుకుంటున్నామండి. ఉప్పు చాలేదనేసి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నారు. మనము చూసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు, కారంలో చాలా పైన ముక్కలకి అలాగా. మనం పిండుకునేటప్పుడు కొంచెం వేసుకుంటాం కదా ఉప్పు, సో అందుకనేసి కొంచెం ఉప్పు అయితే వేసాము. చూడండి, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అలాగే కొంచెం పసుపు కూడా వేశారు. అదిగో చూడండి, ఎక్కువేమీ వేసుకోక్కర్లేదు, కొంచెం లైట్గా వేశారు కలర్ కోసం పసుపు. చూడండి, ఆయిల్ అసలు ఎక్కడ ఆయిల్ లేదు, ఎంత ఫ్రై బాగా డీప్ ఫ్రై అయ్యాయి కదా. ఇంకో చిన్న టిప్ అండి మీకు, కారము అదంతా బాగుండాలి టేస్ట్కి మనం కొంచెం షుగర్ యాడ్ చేస్తాను నేనైతే. షుగర్ వేసుకుంటే బాగుంటుందని చెప్పారు అత్తయ్య. సో అందుకనేసి కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తాను, టేస్ట్ వస్తుంది కారం అనేసి చెప్పింది. సో అంతే. ఇప్పుడైతే మనం ఇందాక వేపేసి పెట్టుకునే కరివేపాకు కూడా పైన గార్నిష్ చేసేసుకుందామండి. చూడండి, చూడటానికి ఎంత బాగుందో కదా. వేడి వేడి అన్నం వేసుకొని కాకరకాయ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఫుల్ అండి, కడుపు నిండిపోయింది. ఇంకా ఎన్ని కూరలు ఉన్నా ఇలా కారాలు చేసుకొని కాకరకాయ ఇలాంటివన్నీ తింటే అసలు కూరలు పక్కకి పెట్టేయచ్చు. నాకైతే కారాలు పచ్చళ్ళు ఎక్కువ ఇష్టం అండి. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం మనం. సో చూడండి, అంతేనండి, సింపుల్. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం ఏంటంటే స్టార్టింగ్లోనే ముక్కలు సన్నగా తరిగేసి కొంచెం ఉప్పు జల్లేసి అట్లా అట్లా పిసికేసి పక్కన పెట్టుకొని వేపుకునేటప్పుడు బాగా మొత్తం ముక్కలన్నీ పిసికి ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చండి.
చాలా సింపుల్గా అయిపోయింది కదా. ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.